అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2025 సంవత్సరములో 10వ నెలలో మరి ఒక ఆరాధన దినము మీ సన్నిధికి రానిచ్చినందులకు వందిస్తూ ఉన్నాము. ఎంతవరకు ఆరాధనలో పాలు పొందే కృప ఇచ్చారు, వందనములు. ఆరాధనలో నీ వాక్యమును ధ్యానించుటకు పూనుకొనుచుండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, వినగల చెవులు, గ్రహించగల హృదయమును దయచి మా హృదయాలను తెరచి నీ వాక్య బీజములు మా హృదయాలలో నాటబడినట్లు అవి మొలిచి ఫలించునట్లు సహాయము చేయుమని యేసయ్య దివ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు వాక్యము మన హృదయాలలో బహుగా ఫలించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి మనం బైబిల్ పండుగ లేక అలాగే ఈ నెలలో దిద్దుబాటు పండుగ, మతోద్ధారణ పండుగ మరి జరిగించుకునేటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యం మనలను దిద్దేదై ఉన్నది. దేవుని వాక్యం వెలుగు మనల్ని వెలిగించేదై ఉన్నది. దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యం లేకపోతే అంతా సున్నా. కాబట్టి దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. గత వారములో ఈ విషయాలను గురించి మనం ధ్యానించిన వారమై ఉన్నాం. అలాగే మనము ధ్యానించేటువంటి అంశము దిద్దుకొనుట, అద్దుకొనుట, సర్దుకొనుట. దిద్దుబాటును గురించి మనం గత వారములో ధ్యానించాం. ఈ దినము అద్దుకొనుట. అద్దుకొనుట అంటే సన్నిధి పండుగ అని మీకు తెలియజేయటం జరిగింది. అంటే దైవ సన్నిధిలో ఉండి క్రీస్తు ప్రభువు యొక్క రూపమును అద్దుకొనవలసిన వారమై ఉన్నాం. దిద్దుబాటు అంటే మారు మనసు పొందటం, అంటే చెడ్డ మార్గమును విడిచిపెట్టి దేవుని మార్గం, మంచి మార్గములోనికి రావటం. అలాగ వచ్చినటువంటి మనం దేవుని యొక్క కళలు అద్దుకోవాలి, దేవుని గుణాలు అద్దుకోవాలి, దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. అదే అద్దుకొనట. కేవలము మార్గం మారినంత మాత్రాన సరిపోదు. మరి వైద్యము జరిగిన తర్వాత, జబ్బు పోయిన తర్వాత మరలా జబ్బులోనికి వెళ్ళకుండా ఆరోగ్యవంతముగా ఉండుటకు బలమైనటువంటి ఆహారము, అనుకూలమైనటువంటి ఆహారము మనము ఎలాగా తీసుకొని ఆరోగ్యవంతంగా తయారవుతామో, అలాగే ప్రభువు దగ్గరకు వచ్చి, అంటే చెడుగును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గములో సాగేటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క సారూప్యములోనికి మార్పు పొందవలసినటువంటి వారై ఉన్నారు. అంటే ఆయన రూపాన్ని అద్దుకోవాలి, ఆయనలాగా తయారవ్వాలి. ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి. ఇదే అద్దుకోవటం. ఇది సన్నిధి సహవాసములో మరి జరగగలదు. వాక్యము ద్వారానే జరుగుద్ది. అయినా కానీ మనం దేవుని సహవాసము చేసిన వారమైతే ఈ యొక్క రూపాంతరము మనం చెందగలం. మరి శుద్ధికి ఆధారాలు దేవుని యొక్క వాక్యం,
119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అలాగే రెండవది యేసు రక్తము. యేసు ప్రభు వారి రక్తం మనల్ని శుద్ధి చేసేదై ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మూడవ సాధనం పరిశుద్ధాత్మ తండ్రి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో మరి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన ఏం చేస్తారు అని చెప్పారు ప్రభువు? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చూశారా? ఆయన ఒప్పింపజేస్తాడు. మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటిని గూర్చి ఒప్పింపజేసి మనల్ని శుద్ధి చేస్తారు. కాబట్టి మనం శుద్ధి చేయబడటానికి, దిద్దుబాటు జరగటానికి దేవుని వాక్యము, యేసు రక్తము, పరిశుద్ధాత్మ తండ్రి సాధనము. అలాగూ రక్షణ పొందిన మనం, మార్పు పొందిన మనం, మారు మనసు పొందిన మనం, శుద్ధి చేయబడిన మనం, దిద్దుకున్న మనం ఆయన రూపములోనికి రూపాంతరము చెందాలి. అలాగ రూపాంతరము చెందటానికి సాధనాలు సత్యవాక్యము. 119వ కీర్తన 11వ చరణములో మనం చూసినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మన హృదయములో ఉంటే మనము పాపము జోలికి వెళ్ళం. అంటే దేవుని వాక్యం మనల్ని పాపములో పడకుండా ప్రభువు వలె పరిశుద్ధునిగా, పవిత్రులముగా ఉండటానికి సాధనమై ఉన్నది. రెండవది సహవాసము. ప్రభువుతో మనము సహవాసము చేసిన వారమైతే ఆయన రూపాన్ని అద్దుకోగలము, ఆయనలాగా తయారవ్వగలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనలను ప్రభువైనటువంటి యేసు సహవాసానికి పిలుస్తున్నాడు. ఎందుకు? ఆయన రూపం మనం అద్దుకుంటానికి, ఆయనలాగా తయారవటానికి. మూడవది సత్యాత్మ. 140వ కీర్తన 13వ చరణం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. కాబట్టి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఆత్మచేత మరి మనం ఆయన రూపములోనికి మార్చబడుతూ ఉన్నాం. ఇంకో వాక్యం మనం చూడగలిగితే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ప్రభువులాగా మనల్ని తీర్చిదిద్దగలిగినటువంటి వారు పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి మనం దిద్దుబాటు అనగా శుద్ధి చేయబడాలి. రెండవది ఆయన రూపములోనికి మార్చబడాలి. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి కూడా ఉంది, అది తర్వాత మనం ఆలోచిస్తాం. అంటే సర్దుకోవటం. అది రాకడ పండుగ. వచ్చే నెలలో ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము ఈ అద్దుకొనటాన్ని గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానము చేసుకుందాం.
మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా భూవిని పేరొందినవి శ్వాసోలైన చేరుకొనుట యేసోనా యేసు ప్రభు రేదిగో వినరండి. దిద్దుబాటు జరిగిన మనం, మారు మనసు పొందిన మనం దేవుని మాట విని, చూసారా, దేవుడు చెప్పినట్లుగా చేసి ఆయన రూపములోనికి మార్చబడకపోతే పరలోక రాజ్యము చేరుకొనుటయే సున్నా. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? మారు మనసు పొందిన దానితోనే ఆగకూడదు. క్రీస్తు సారూప్యములోనికి మనం మార్చబడాలి. అదే అద్దుకొనుట. ఈ అద్దుకొనుటను గురించి మనం ధ్యానం చేద్దాం. అద్దుకొనుట అనగా క్రీస్తు రూపము ధరించుకొనుట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూసారా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయన రూపములోనికి మనము తయారవ్వాలి. ఆయనలాగా మనము రూపాంతరము చెందాలి. ఎలాగ రూపాంతరము చెందగలం? ఆ విషయాలను గురించి, మరి ఆయన లక్షణాలేంటి, ఆయన కళలేంటి, ఆ కళలను మనము ఎలాగ అద్దుకోవాలి అనేటువంటిదే ఈ దిన మన అంశం. అదే అద్దుకోవటం. సూర్యోండో పోబోలకే సొగసైనారంగో సూర్యోండై నాట్యే శోభగుణమో సూర్య కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము దైవ సహవాసములో, దైవ సన్నిధిలో ప్రభువు యొక్క గుణములను అద్దుకోవలసిన వారమై ఉన్నాం. మరి పువ్వులకు రంగులు ఎలాగ వస్తున్నాయి? శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యరశ్మి లేక సూర్యుని యొక్క ప్రకాశత, సూర్యుని యొక్క కిరణాలు పువ్వుల మీద పడినప్పుడు ఆ పువ్వులకి ఏమొస్తాయి చెప్పండి? రంగులు వస్తాయి. సూర్యుడిలో నుండి మనకి మరి తెలుపు వెలుగు కనబడినప్పటికీ సూర్యుడిలో ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులు ఎప్పుడు కనపడతాయి అంటే వర్షము కురిసి వెలిసిన తర్వాత మరి ఆకాశములో దేవుని ధనస్సు వర్షం కురిసి వెలిసిన తర్వాత ఆకాశములో మనకు కనపడుతుంది. దానిని మనం వర్ధగుడి, మరి ఇంకా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. సన్ రైజ్ ఏదో అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఆ సూర్యునిలో ఉన్న 7 రంగులు వర్షం కురిసి వెలిసిన తర్వాత ఆ మేఘములో ఉన్న నీటి తుంపర్లలో నుండి కాంతి ప్రకాశించి సూర్యునికి ఎదురుగా ఆ 7 రంగుల ఆ ధనస్సు మనకి కనబడుతుంది. అంటే సూర్యునిలో ఒక రంగే కాదు కానీ 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులు కూడా ఆ సూర్యరశ్మి ప్రకాశించినప్పుడు పడినప్పుడు
పువ్వులకు ఆ రంగులు అద్దబడుతూ ఉన్నాయి. అలాగే దైవ సన్నిధి, దేవుని సహవాసములో మనం ఉన్నప్పుడు ప్రభువైనటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రకాశత మన మీద పడినప్పుడు మనం ప్రభువులో ఉన్నటువంటి గుణములను అద్దుకునేటువంటి వారముగా ఉంటాం. అంటే ఆయన గుణాలు మనలోనికి వస్తాయి. మనం కూడా ఆయన గుణములను అద్దుకొని ఆయన వలె రూపాంతరము చెందుతాం. కాబట్టి మనము ఇలాగా క్రీస్తు రూపాన్ని ధరించుకోవాలి. అందుకోసమే ఈలాగు మనం ఆయన రూపం ధరించుకోవటానికి వాక్యము, సహవాసము, పరిశుద్ధాత్ముడు మనకి సహాయము. ఆయన వాక్యాన్ని బట్టి ఆయన రూపాన్ని మనం అద్దుకోగలం. అలాగే ఆయన సహవాసమును బట్టి ఆయన రూపాన్ని మనం అద్దుకోగలం. అలాగే పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు ఆత్మ మనలను ఆయన రూపములోనికి రూపాంతరము చేయగలరు. మరి బైబిల్ గ్రంథములో మరి ఎలియాజరు రెబకాను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచి ఇస్సాకుతో జతపరిచారు. రూతును నయోమి సిద్ధపరిచి బోయజుతో వివాహము జరిపించారు. హేగే ఎస్తేరును సిద్ధపరిచి అహష్వేరోసు రాజుతో వివాహము జరిపించారు. మరి వీరు పరిశుద్ధాత్మ తండ్రికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపును మనం కోరుకుంటే, ఆయన సహాయమును మనము కోరుకుంటే, ఆయన మనలను వరుడైనటువంటి ప్రభువుకు వధువుగా సిద్ధపరిచి ఆయనతో జతపరుస్తారంటే రేపు రాకడలో ఎత్తబడతాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఆయన ప్రక్కన కూర్చోగలుగుతాం. అలాగూ సిద్ధపరచగలరు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ప్రభువు యొక్క రూపములోనికి మార్చబడకపోతే ఆయనకు జతగా తయారు కాలేము, ఆయనతో ఉండలేము. అందుకోసమే తప్పనిసరిగా మనం ఆయన రూపాన్ని అద్దుకొని తీరాలి. కాబట్టి మనం ఆయన కళలను అద్దుకొనుటకు ముందు ఆయన కళలను గురించి మనము తెలుసుకోవాలి. మరి ప్రభువు యొక్క రూపమును గురించి లేక ఆయన యొక్క కళలను గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో మనము చూడగలం. యేసు ప్రభు వారి యొక్క కళలను గురించి, ప్రభువు యొక్క లక్షణములు, ఆయన కళలు, ఆయన కలిగి ఉన్నటువంటి గుణగణములను గురించి. ఆ యొక్క కళలన్నీ కూడా వధువు అద్దుకోవాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలాగ తయారవ్వాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. అందుకోసమే మనం ఆ కళలను అద్దుకోవాలి. ఎలాగా అద్దుకోగలం? ప్రభువే మనకు అద్దుతారు. మనమేం చేయాలి? ఆయన సహవాసం చెయ్యాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరి 26, 27 వచనాల్లో మనం చూసినప్పుడు అటువలే ఇక్కడ కూడా వధువు యొక్క కళలను గురించి రాయబడి ఉంది. అక్కడేమో వరుడైన ప్రభువు కళలను గురించి రాయబడింది. ఈ వాక్య భాగములోనేమో వధువు యొక్క కళలను గురించి రాయబడింది. ప్రభువే వధువుకు ఆ కళలను అద్దుతున్నారు. అందుకోసం ఆయన రక్తం చిందించారు, తనను తాను సమర్పించుకున్నారు. ఎందుకంటే సూర్యుని యొక్క కళ
చంద్రునిపై ప్రకాశించినప్పుడు సూర్యుని కళలు అద్దుకొన్నటువంటి చంద్రుడు ప్రకాశించేటువంటి వారై ఉన్నారు. మరి సూర్యుడు చంద్రుడు మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం. సూర్యబింబం, చంద్రబింబం. చంద్రబింబం ప్రకాశించడానికి కారణం సూర్యబింబం. సూర్యుడు స్వయం ప్రకాశకుడు. మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రుడు ఒక గ్రహం, ఆయన ప్రకాశించలేడు. అందుకోసం సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశించేవాడై ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడి యొక్క కాంతి వెన్నెల ఆనందంగా ఉంటుంది. మనకి సూర్యుని వైపు చూడలేం, ఆ కాంతిని చూసి తట్టుకోలేం. అలాగే సూర్యుడు ప్రకాశించినట్లుగా ప్రభు లక్షణములతో, గుణములతో, కళలతో ప్రకాశిస్తున్నాడు. అవి అద్దుకొన్నటువంటి వధువు సంఘము కూడా ప్రకాశిస్తూ ఉంది. అందుకోసమే మరి ప్రభువు సూర్యుడైతే సంఘము చంద్రబింబము. సూర్యుని కాంతి పడినటువంటి ఈ చంద్రబింబం ప్రకాశించినట్లు నీతి సూర్యుడైనటువంటి ప్రభువు కాంతి పడిన సంఘము కూడా ప్రభువు వలె ప్రకాశించవలసి ఉన్నది. ఆ కళలు ఈ వధువు సంఘములో కూడా కనబడాలి. కాబట్టి మనం చెప్పుకున్న ఈ వాక్య భాగములో 5 కళలు మనకి కనబడతాయి. హెబ్రీ పత్రిక 7:26లో వరుని యొక్క 5 కళలు, ఎఫెసీ పత్రిక 5:26-27లో వధువు యొక్క కళలు, 5 కళలు కనపడతాయి. మిగతా 2 కళలు ఇంకో వాక్య భాగంలో ఉన్నాయి. ఒక 7 కళలు చాలా ఉన్నాయి, కానీ 7 కళలను గురించి మనం ధ్యానిద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మరి హెబ్రీ పత్రిక 7:26, ఎఫెసీ పత్రిక మరి 5:26-27 దగ్గరలో పెట్టుకొని చూసుకోనండి. 7:26లో మనం చూసినట్లయితే పౌలు గారు తెలియజేస్తూ ఏమన్నారు అంటే, చదవండి ఇప్పుడు. పవిత్రుడును మొదటి గుణం లేక మొదటి లక్షణం, మొదటి కళ ఏంటి చెప్పండి? ప్రభువు పవిత్రుడు, పరిశుద్ధుడు. మామూలు పవిత్రుడు కాదు, ఆయన మహాపవిత్రుడు. ఆయనలో దేవిన ఏ విధమైన మరి అపవిత్రత కనపడదు. అందుకే దేవదూతలే దేవలోకములో ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ముమ్మారు చెబుతున్నారు. ప్రకటన గ్రంథములో కూడా పరలోకపు యొక్క పటమును చూస్తున్నటువంటి, పరలోకమునకు వెళ్ళి పరలోకములో ఉన్న సంగతులు చూస్తున్నటువంటి యోహాను గారు తెలియజేస్తున్నారు. అక్కడ కూడా ముమ్మారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన్ని శ్లాఘిస్తున్నారు, కొనియాడుతున్నారు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడు! అంత పరిశుద్ధుడైనటువంటి ప్రభువు మానవులను కూడా అంత పరిశుద్ధము గలవారుగా ఉండాలని కోరుకుంటున్నారు. లేవి కాండములో చెప్పారు. అలాగే పేతురు గారు కూడా తెలియజేశారు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. అసలు దేవుని లక్షణాలలో రాజలక్షణం పరిశుద్ధత. దేవుని లక్షణాల్లో రాజలక్షణం ఏది చెప్పండి? పరిశుద్ధత. దేవుణ్ణి గుర్తించేటువంటి లక్షణం పరిశుద్ధత. దేవుడు ఎక్కడ ఉన్నా పరిశుద్ధుడే, ఏ సమయములోనైనా పరిశుద్ధుడే,
ఏ పరిస్థితులలోనైనా పరిశుద్ధుడే, ఎవరితో ఉన్నా పరిశుద్ధుడే. ఒకవేళ పాపుల మధ్య ఉన్నంత మాత్రాన ఆయన పాపిగా మారడు, పరిశుద్ధుడుగానే ఉంటాడు. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ అనేకులైనటువంటి వారు మరి ఆయన చుట్టూ ఉన్నారు. దొంగలు, వేశ్యలు, సొంకరులు, పాపులు, భ్రష్టులు, రకరకాలైనటువంటి వారు ఉన్నారు. వారి మధ్యన ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నారు, పాపి కాలేదు. అందుకే ఆయన అన్నాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన దేవుడు అని మనము గుర్తించడానికి ఈ పరిశుద్ధ లక్షణం ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనము కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనమును చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను అది పరిశుద్ధమైనదిగాను. ప్రభు ఏం కోరుకుంటున్నారు? సంఘము పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. యేసయ్యతో మనం జత కట్టాలి అంటే మనం ఎలాగ ఉండాలి? ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి, పాపులంగా ఉండకూడదు. పాపులు ఎవరు? ఆజ్ఞ అతిక్రమించేవారు పాపులు. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా జీవించేవారు పాపులు. దేవుని మాటకు విధేయత లేనివారు పాపులు. కాబట్టి మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపము ఉంటే అపవిత్రులమవుతాం. అపవిత్రులమైతే యేసుకు పనికిరాం. యేసుతో జతగా ఉండటానికి మనకు అర్హత లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలరా, సంఘము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని ప్రభు ఏం చేశారు? ఆ సంఘము కొరకు తన రక్తాన్ని సిందించారు, వాక్యాన్ని ఇచ్చారు, ఆత్మనిచ్చారు, పవిత్రముగా ఉండమని చెప్పి తెలియజేశారు. ఎంత శ్రమ పడ్డారు! అందుకోసమే పౌలు గారు చెబుతారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యేసయ్య మిమ్ములను తన రక్తము చిందించి, అపొస్తలుల కార్యాలు 20:28లో ఏమని రాయబడి ఉంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మరి సంఘం ఎలాంటిది? యేసు రక్తము చేత విమోచింపబడినది. ఎందుకు అలాగ చేశాడు ఆయన? తన అంత పరిశుద్ధముగా ఉండాలని. కాబట్టి ప్రభు పరిశుద్ధుడే, పవిత్రుడే. అలాగే సంఘము కూడా పవిత్రురాలే, పవిత్రురాలైన కన్యకనుగా అని సంబోధించారు పౌలు గారు. కాబట్టి ఆ కళ మనము అద్దుకోవాలి. మనలో పరిశుద్ధతే కనబడాలి, కానీ ఏ విధమైన అపవిత్రతకు స్థలము ఉండకూడదు. ఏ విధమైన అపవిత్రతకు స్థలము ఉండకూడదు. రెండవది మనము చూసినట్లయితే చదవండి 7:26 నిర్దోషియు. ప్రభువు నిర్దోషి, ఆయనలో దోషము లేదు. ఆయన దేవలోకములో ఉన్న నిర్దోషే, భూలోకములో మానవుల రక్షణార్థమై శరీరధారిగా అవతరించినప్పటికీ ఆయన నిర్దోషి. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు.
అని లేఖనము తెలియజేస్తూ ఉంది. 6 కోర్టుల్లో పరీక్ష చేశారు. మాజీ ప్రధాన యాజకుడు సన్హెడ్రిన్ సభవారు, పిలాతు గారు, హేరోదు గారు, మరలా పిలాతు గారు అందరూ పరీక్ష చేశారు. ఇంకా అనేకులైన వారు పరీక్ష చేశారు. సాక్షుల్ని పిలిచారు. ఏదో ఒక సాక్ష్యం చెప్పండి, ఈయన మరణానికి తగింది అని చెప్పి అందరినీ అడిగారు. వాళ్ళు ప్రజలను అడిగారు. మత నాయకులు ఎవరు ఆయన మీద దోషం ఆపలేకపోయారు. పిలాతు గారు కూడా చెప్పాడు, ఈయనలో నాకే దోషం కనపడతల్లా. గవర్నర్ గారు, జడ్జి గారు, హేరోదు మహారాజు చెప్పాడు, ఈయన అందు నాకేం దోషం కనపడతల్లా, మీరే తీర్పులు చెప్పుకోండి అని. ప్రియమైన వారలారా, కాబట్టి నిర్దోషి, దోషము లేనివాడు ఈరోజు వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి దోషము రుజువు చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఏదో గిట్టక ఆయన్ని దోషి అన్నారే కానీ రుజువు చేసిన వారు ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఆయన దోషి కాడు, ఆయన నిర్దోషి. ఆయన నోట ఏ కపటమునో లేదు, ఆయన ఏ నేరమో చేయలేదు. ధర్మశాస్త్రమంతా నెరవేర్చుటకే నేను వచ్చి తిని కానీ దానిని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారే కానీ నెరవేర్చకుండా కొట్టివేయలేదు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఆయన నిర్దోషి. అలాగా సంఘము కూడా నిర్దోషమైనదిగా ఉండాలని 27వ వచనం 5:27 నిర్దోషమైనదిగాను. సంఘం ఎలాగా ఉండాలా? సంఘం అంటే ఎవరో మనమే. మనందరము కలిసి కూర్చునేదే సంఘం, సమూహం. ప్రభు రక్తము చేత విమోచింపబడిన సమూహమే సంఘము. మరి మనం ఎలాగ ఉండాలా? నిర్దోషులముగా ఉండాలి. మరి దోషులుగా ఉంటున్నామా, నిర్దోషులముగా ఉంటున్నామా? మనము చేసే పనులలో దోషం ఉంటుందా, నిర్దోషత్వం ఉంటుందా? ఏ పని చేసినా సరే. దేవుడి పనులు, లోక పనుల్లో దోషులుగా ఉండవులేండి. లోక పనుల్లో దోషులుగా ఉంటే తంతారు, శిక్షిస్తారు. అన్నీ కరెక్ట్గానే చేస్తాం. చదువుకుంటాకి పిల్లోడు కరెక్ట్గా ఉంటాడు, మనం చేసే పనులన్నిటిలో కరెక్ట్గా ఉంటాం. ఉద్యోగంలో, వ్యాపారంలో, దేంట్లోనైనా సరే. లేకపోతే తేడాలు వస్తాయి, నష్టం కళ్ళకు కనపడుతుంది. మరి దైవ కార్యాల విషయంలో కరెక్ట్గా ఉంటున్నామా, నిర్దోషులుగా ఉంటున్నామా? దేవుని కార్యాల విషయంలో మనము నిర్దోషులమని నిరూపించుకోగలమా? మరి నిరూపించుకోలేకపోతే మనం నిర్దోషులం ఎలాగవుతాం? దోషులమైతే శిక్షకు పాత్రులం అవుతాము, కానీ ప్రభువు పక్కన కూర్చుంటానికి ఎలాగ సరిపోతాం? చూసారా? ఇప్పుడు పరీక్ష అనుకుందాం. పరీక్షకు 5 నిమిషాలు లేటుగా వెళ్తే పరీక్ష రాయనిస్తారా మనల్ని? ఏం మాట్లాడతల్లా? రాయనిస్తారా? అది ఎంత దూరం అయినా సరే, విజయవాడలో పరీక్ష అయినా సరే, హైదరాబాదులో పరీక్ష అయినా సరే, అవసరమైతే ఒకరోజు ముందెళ్ళి సమయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. పరీక్ష గొప్పదా, ఆరాధన గొప్పదా? ఏది గొప్పది? జవాబు లేదు మన దగ్గర. తెలిసా తెలియక? లోకాన్ని ఎక్కువ చేస్తున్నామా, దేవుణ్ణి ఎక్కువ చేస్తున్నామా? లోకాన్ని ఎక్కువ చేసి దేవుణ్ణి హీనపరుస్తున్నామా?
అంటే దాని అర్థం ఏంటి? లెక్కలేనితనం. లోకము కంటే కూడా దేవుడు తక్కువైన వాడని మన క్రియలను బట్టి మనము దోషులమని రుజువు చేసుకుంటున్నాం. ఎలాగ జరుగుద్ది? ఆయన కళ మనకి ఎలాగ వస్తుంది? అందుకోసమే ఎప్పుడూ కూడా మన ముఖాలు ఎలాగ ఉంటున్నాయి చెప్పండి? యేసయ్యలాగా శాంతంగా ప్రశాంతంగా ఉండటల్లా. కారణమేంటి? ఆయన నిర్దోషి, మనము దోషకరమైన పనులు చేసే పనిలో ఉన్నాం. దిద్దుకునే పనిలో లేం, కొనసాగించుకునే పనుల్లో ఉన్నాం. కాబట్టి ప్రభు కోరుకుంటున్నారు మనము నిర్దోషముగా ఉండాలని, నిర్దోషమైనదిగాను. అందుకోసం ఆయన వాక్యం ఇచ్చారు, రక్తం ఇచ్చారు, ఆత్మనిచ్చారు. ఇంకేమివ్వాలా? అన్ని సదుపాయాలు చేశారు. నాకు వాక్యం అక్కర్లా, నాకు రక్తం అక్కర్లా, నాకు ఆత్మ అక్కర్లా, నా మాటే నాకు కావాలి. నా సొంత ఆత్మే నాకు ఇష్టం, పరిశుద్ధాత్మ మాట కాదు నాకు కావాల్సింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ అడ్డులు మనము దోషులం అవటానికి. అందుకే వీటన్నిటిని తొలగించుకొని నిర్దోషులుగా తయారవ్వాలి. అదే ప్రభు కోరుకునేది. నీ జీవితంలో దోషం ఉండకూడదు. ఏ విషయంలో కూడా ఇంకొకళ్ళు నిన్ను ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. దేంట్లోనైనా సరే. గుడికి రాలేదేమి, ఆ ప్రశ్న ఉండకూడదు నీ జీవితానికి. ఆలస్యం అయ్యిందేంటి, ఈ ప్రశ్న ఉండకూడదు నీ జీవితానికి. ఏదో నూటుకోకోటుకు అది వేరే సంగతి. నిత్యము ఇదే కార్యక్రమంలో ఉండకూడదు. అంటే ఇదేంటి? ఖచ్చితంగా నిర్లక్ష్య దోషం, దేవుణ్ణి తక్కువ చేసేటువంటి ఆలోచన విధానం. మరి దోషులం కాకుండా ఎలాగుండగలం? కాబట్టి బైబిల్ చదివావా, ఏ ప్రశ్న ఉండకూడదు. కూడిక విషయంలో, ఏ పనైనా దేవుని విషయములో, నమ్మకత్వ విషయములో, దేవుడు చెప్పింది చేసే విషయములో ప్రశ్న వేయని విధముగా మనము ఉండాలి. విశ్వాసికి ప్రశ్నలు లేవు అన్నారు దైవజనులు. రాకపోతే ఏమవుతుంది, చదవకపోతే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇవి ఉండకూడదు. ఇది అవిశ్వాస బ్రతుకు. ఈ అవిశ్వాస బ్రతుకు నిన్ను దోషిగా నిలబెడుతుంది రేపక్కడ. విశ్వాసమేమో నిన్ను నిర్దోషిగా చేస్తుంది, అవిశ్వాసమేమో నిన్ను దోషినిగా చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి నిర్దోషమైనది. మూడవది చదవండి. నిష్కల్మషుడును. నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు, కపటము లేనివాడు. లోపల ఒకటి బయట ఒకటి కాదు, లోపల బయట ఒకేలాగా ఉండాలి. బట్టల్లో కూడా లోపల ఒకలాగా ఉంటాయి, బయట ఒకలాగా ఉంటాయి. అవి ఖచ్చితంగా ఎట్టయినా సరే ఎలిసిపోతాయి, ఎప్పటికైనా మారిపోతాయి. లోపల బయట ఒకేలాగా ఉన్న వస్త్రం ఎప్పుడు చూసినా అట్లాగే ఉంటుంది. అది మారాల్సిన అవసరం లేదు. ఉల్టా సీజా అంటారు కదా, లోపల వెలుపల. ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన లోపల బయట ఒకేలాగా ఉన్నారు. చెప్పింది చేసిన వారుగా ఉన్నారు, చేసింది చెప్పిన వారుగా ఉన్నారు. ఇదే నిష్కల్మషము అంటే. అంతేగాని చెప్పేదొకటి చేసేదొకటి అయితే ఏమైపోద్ది? కల్మషం, కపటం, వేషధారణ, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎలాగ ఉన్నారు? ఆయనను గురించి ఆయన రాకముందే లేఖనాలు, ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆ లేఖనాల వలెనే ఆయన జీవితము ఉన్నది. అందుకే ప్రభు అందరి ఎదుట చెప్పగలిగేవారు.
నన్ను గురించి మోషే గారు రాశారు, చూడండి లేఖనాలు నాకు సాక్ష్యం ఇస్తున్నాయి, మీరు నన్ను గుర్తించడానికి ఇదిగో లేఖనాల సాక్ష్యం, మోషే గారి సాక్ష్యం, దేవుని సాక్ష్యం, యోహాను గారి సాక్ష్యం. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి యేసయ్యకు? ఆయన నిష్కల్మషుడు, లేఖనానుసారమైనటువంటి అవతారమూర్తి. కాబట్టి ఆయన కల్మషము లేనివాడు, చెప్పిందే చేశాడు. ఆయన లేఖనాలలో ఉన్న ప్రకారమే ఉన్నాడు. ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన మాటకు ఆయన క్రియకు సమాంతరం ఉన్నది. ఇదే నిష్కల్మషత్వము. మరి మన మాటకి మన క్రియకి సమాంతరం ఉందా? మనం దేవుడి దగ్గర ప్రమాణం చేయలేదా? బాప్తీసం పొందేటప్పుడు, రక్షణ పొందేటప్పుడు అందరి ముందు చెప్పిన ప్రకారంగా మనం నడుస్తున్నామా? ఒప్పుకొన్న దాన్ని నెరవేరుస్తున్నామా? సంఘములో నేను ఒక సభ్యుడిని అనే సంగతి మనకి గుర్తుందా? మర్చిపోయామా? మనమే మర్చిపోతే, మనమే వేరు చేసుకుంటే ఎవరికి నష్టం? మనమే కోరుకుంటే రేపు తీర్పు రోజున అదే నిజమైపోద్ది కదా. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి 5వ అధ్యాయం 26వ వచనం, అది కళంకమైనను, కళంకమైనను, నిష్కల్మషము, నిష్కళంకం. కాబట్టి సంఘము కూడా ఎలాగ ఉండాలి? కళంకము లేనిదిగా, నిష్కల్మషమైనది, నిష్కళంకమైనది. షారోను మైదానం అనే పాటలో మరి దైవజనులు రాస్తూ ఏమన్నారు అంటే, చూడండి ఒక్కసారి, ఏ రూపమిచ్చనో నేనెన్నాగలనా. చూడండి, షారోను పుష్పము వంటి సంగావధువునకు క్రీస్తు ఏ రూపమిచ్చెనో నేనెన్నాగలనా. ఏ రూపమిచ్చెనో నేనెన్నాగలనా. ఎలాగ ఉంది ఈ సంఘం? ఏ రూపం ఇచ్చింది? ఏ రూపముంది? పరమగీతములో చెప్పబడుతూ ఉంది, సూర్యుని అంత స్వచ్ఛమైన కలలను గలదై, చంద్రబింబమంతా అందము గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చూశారా ఎలాగ ఉంది సంఘం? ఎంత అందముగా ఉన్నది, ఎంత కళంకము లేని. అసలు అందమనేటువంటిది ఎక్కడ కనపడుతుంది? ముఖం నిండా మసిపూసుకుంటే అందంగా ఉంటామా? ఏమండి, ముఖం మీద నల్లటి మచ్చలు, కాటిక మచ్చలు పెట్టుకుంటే మనం చక్కగా అందంగా కనపడతామా? లేకపోతే ముఖం శుభ్రంగా శుద్ధి చేసుకొని ఏ మచ్చ లేకుండా, ఏ మలినము లేకుండా ఉంటే అందంగా కనపడతామా? ఇప్పుడు బ్యూటీ పార్లర్లు వచ్చాయి కదా, నున్నగా చేసి వదిలిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? నున్నగా. బ్యూటీ పార్లర్లోకి వెళ్ళేటప్పుడు 60 సంవత్సరాలు వాళ్ళు, బయటకు వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు వాళ్ళు. ఓరి నాయనో. మరి ఈ బ్యూటీ పార్లర్లో మేకప్ అందం ఎంతసేపు ఉంటుంది? మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి అద్దినటువంటి సన్నిధి అనే బ్యూటీ పార్లర్లో మనము అద్దుకునేటువంటి
అందం, రూపం ఎలాగుంటుంది? వాడిపోద్దా? ఒక రోజుతో పోద్దా? మోషే గారి ముఖం ఏమైంది? ప్రకాశించింది. ప్రేమైన వారలారా, అది సంగతి. కాబట్టి ప్రభువు మనకు అద్దేటువంటి నిష్కల్మషత్వము, కళంకము లేని. అందుకేనండి మచ్చలేసుకోబాకండి. మన జీవితంలో మచ్చలు ఉండకూడదు. మన జీవితం ఫెయిర్గా ఉండాలి. చూసేవాళ్ళు ఆశ్చర్యపడేటట్టు ఉండాలి. చూసే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంతేగాని అసహ్యంగా ఉండకూడదు. మచ్చ డాగులు ఉంటే ఎలాగ ఉంటుంది పరిస్థితి? సరేలేండి. కాబట్టి ఆయన నిష్కల్మషుడు, సంగము కలంకము లేని నిష్కలంక పావురము. నిజంగా 2 పావురాలు ఉంటాయి. 2 గుడ్లే పెడుతుంది పావురం. ఒక మగ, ఒక ఆడ, అంతే. ఇక పావురము పవిత్రమైనది. ఆ 2 జత కడతాయి బతికినంతకాలం. ఒకటి చనిపోతే ఇంకోటి కూడా చనిపోద్ది, అంతే. కళంకం చేసుకోదు తన జీవితాన్ని. మరి మన జీవితం యేసయ్యతోనేనా? ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా? మన సంసారం, మన జీవితం, మన సహవాసం ప్రభువుతో మాత్రమేనా? ఇంకా చాలామంది ఉన్నారా మనకి స్నేహితులు? జాగ్రత్త. ప్రభువు స్నేహము తప్ప, అందరినీ ప్రేమించండి, ఏం తప్పేమీ లేదు. కానీ ప్రభువు స్నేహము తప్ప వేరొక స్నేహము నిన్ను కళంకములోనికి లాగివేయగలదు. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడు ప్రభు. సాతాను స్నేహం ప్రమాదమని నీకు తెలియదా? వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. కాబట్టి నిష్కళంకము. 4వది చూడండి, 26 వచనం, 7:26. నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ప్రభు ఎవరు చెప్పండి? ప్రత్యేకముగా ఉన్నవాడు, వేరుగా ఉన్నవాడు. పాపులలో చేరినవాడు కాడు. మన కోసం ఆయన పాపంగా చేయబడి శిక్షించబడ్డాడే కానీ పాపములో చేరలేదు. ఆయన పాపులతో చేరలా, పాపములో చేరలా. పాపులలో చేరక అంటే ఆయన ఏ పాపం చేయలా. మన పాపం ఆయన మీదే వేసుకున్నాడు, దానికి శిక్ష అనుభవించాడు. మనందరం కూడా మన పాపం ఆయన మీదకి నెట్టేశాం. మనిషిలో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే తప్పు చేసి ఎదటోళ్ళ మీద నెట్టేయటం. మీరు బాగా చూడండి, మీకు కావాలంటే. ఎవరో కూడా తమ తప్పు తాము ఒప్పుకోరు. నువ్వు ఎందుకున్నావయ్యా ఇలాగా అంటే ఎవరో ఒకళ్ళ మీద పెట్టేసేస్తారంతే. ఏదైనా తోటలో నుండి ఆరంభమైపోయింది అది. అంతేగాని నేను పాపినని ఒప్పుకోడు, నేను తప్పు చేశానని ఒప్పుకోడు. అలాగ ఒప్పుకుంటే బాగుపడు. తప్పు చేయటం ఒక తప్పు అయితే, ఒక పాపం అయితే, ఆ తప్పును ఒప్పుకోకపోవటం ఇంకొక పాపం, రెట్టింపు అయిపోతూ ఉంటుంది. ఇది అబే నేను తప్పు చేశామండి అంటారు. ప్రియమైన వారలారా, కాబట్టి ప్రత్యేకమైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, వేరుగా ఉన్నవాడు, పాపమును అంటించుకోని వాడు, పాపులతో ఏకీభవించని వాడు, పాపములో ఏకీభవించని వాడు. 33.5 సంవత్సరాలు పాపలోకములో ఉన్నారు ప్రభు.
పాపుల మధ్య ఉన్నారు ప్రభు. ఆయన మీదకి పాపం వచ్చింది. ఒక పక్క మనుషులు, ఒక పక్క సాతానుడు, ఒక పక్క సొంతోళ్ళు, ఒక పక్క బయటోళ్ళు. ఆయనను పడగొట్టాలని, పవిత్రతలో నుండి పాపిగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పాపులలో చేరలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఒకప్పుడు బరబ్బ అడిగాడు, నీ దగ్గర బుద్ధి బలం ఉంది, నా దగ్గర భుజబలం ఉంది, ఇరువురము కలిసి రోమా ప్రభుత్వాన్ని తరిమివేసి యోధా సామ్రాజ్యాన్ని స్థాపిద్దామన్నాడు. మరి ప్రభువేమన్నారు? ఒప్పుకోలేదు దానికి. ఎందుకంటే ఆయన మార్గము వేరు, ఆయన విధానము వేరు. ఆయన రాజ్యం శాంతి, ఆయన రాజ్యం ప్రేమ, ఆయన రాజ్యం పవిత్రం. దానికి భిన్నమైనది ఆయన ఏమీ చెయ్యలేడు. అందుకోసమే ఆయన ఎక్కడ ఉన్నా కానీ 10,000 మందిలో గుర్తింపగలిగినంత ప్రత్యేకత కలవాడు. పరమగీతం 5, 9, 10లో చూస్తాం కదా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని సంఘవధువును అడుగుతున్నారు. అప్పుడు సంఘవధువు చెబుతూ ఉంది, 10,000 మందిలో నా ప్రియుణ్ణి గుర్తించవచ్చు. ఆయన ఎవరో? ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, ప్రత్యేకమైనటువంటి వాడు, అందరిలాంటి వాడు కాదు ఆయన. ఆయన అంత పరిశుద్ధుడిని ఎక్కడా చూడలేం, ఆయన అంత త్యాగమూర్తిని ఎక్కడా చూడలేం. ప్రాణాన్నే బలిగా పెట్టినటువంటి గొప్ప ప్రేమమూర్తి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఇక సంఘ పరిస్థితి చూడండి, 5వ అధ్యాయం 26వ వచనం. ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేనిది. చూసారా, సంఘం కూడా ఎలాగ ఉండాలి? ముడతలు ఉండకూడదు, వంకరలో టెంకరలు ఉండకూడదు. ఎలాగ ఉండాలి మన జీవితం? తిన్నని మార్గం, దేవుని మార్గం, యేసయ్య మార్గం, నీతి మార్గం, దీనిలో మనం సాగాలి. అంతేగాని వంకర టెంకర్లు కాసేపు అటు కాసేపు ఇటు. ఇప్పుడు అర్థం కావట్లా. లవదీకే సంఘంతో అదే చెబుతున్నారు ప్రభు. నువ్వు చల్లగానన్నా ఉండి, ఎచ్చగానన్నా ఉండు, దివాత్రాభినయం చేయబాకు, ఏదో ఒక పాత్రనే పోషించు. ఉంటే మంచిగానన్నా ఉండు, లేదా చెడ్డగానన్నా ఉండు. కాసేపు మంచిగా, కాసేపు చెడ్డగా ఉండబాకు. ఒక ఆదివారం మానేసి ఒక ఆదివారం శాంతం మానేసే, ఇప్పుడు ఏం పోయింది? అప్పుడు ఆ లెక్కలో ఉంటావు. ఒకసారి వచ్చి ఒకసారి మానేసేస్తే ఈ లెక్కలోకి రాలేవు. గట్టయినా ఆలస్యంగా వస్తే ఆరాధన పూర్తయినట్లు కాదుగా. ఎప్పుడైనా సగాన్నం దీన్ని లేచిపోతావా? అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సగం ఆకలి తీర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మరి అది అర్థమయ్యిందా? ఇది అర్థమవుతుందా? సగం 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 సగం. కాబట్టి ప్రియమైన వారలారా, ముడత మచ్చ మరేదీ లేనిది, సంఘము కూడా ప్రత్యేకమైనది. ప్రభు అన్నారు, నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేదా? లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకోలేదా? నా సంఘములో చేర్చుకోలేదా? ఇంకా లోకం జోలి మీకెందుకు? లోకములో వేరుగా ఉండటానికే కదా మిమ్మల్ని లోకములో నుండి నేను పిలుచుకున్నది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం చెప్పారు? ఈ లోక మర్యాదను అనుసరించక. ఏ మర్యాద అనుసరించకూడదు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూడండి, చూసారా?
నీ రూపం మారాలి, ప్రభు రూపం రావాలి నీకు. ఈ డ్యాన్సులు, ఈ తిక్క పనులు, ఈ తిక్కమక్కలు ఇవన్నీ ఉండకూడదు. ద్వంద్వ మనస్తత్వం, మనస్కత్వం ఉండకూడదు. మడతలు ఉండకూడదు, ముడతలు ఉండకూడదు. బట్టలను ఉతికిన తర్వాత ఏం చేస్తాం? ఐరన్, ఇస్త్రీ చేస్తాం. ఎందుకు? ముడతలు ఉండకుండా ఉండటానికి, సాపుగా ఉండటానికి, తొడుక్కొనటానికి బాగుంటాయి అని, ధరించుకోవటానికి బాగుంటాయి అని. ఇస్త్రీ చేయకపోతే ఎలాగుంటుంది? మన బట్టలు ఎలాగ ఉంటాయి? ముడతలుగా, చికాకుగా ఉంటాయి. మరి నీ జీవితం ఎలాగ ఉందో నీకు అర్థమవుతుందా? ముడతలుగా ఉందా? సాపీగా ఉందా? బాగుందా? బాగోలేదా? ఎలాగ ఉంది? ఒకే పద్ధతిలో ఉందా? రెండు పద్ధతులుగా ఉన్నదా? అర్థం చేసుకుందాం. కాబట్టి ఆయన ఎలాగ ఉన్నాడు అంటే ప్రత్యేకమైన వాడు. మనం కూడా ఎలాగ ఉండాలి? లోకమునకు వేరుగా, ప్రత్యేకముగా ఉండాలి. మరి లోకానికి వేరవ్వకపోతే రేపు పరలోకానికి పనికిరాం. అందుకే ప్రత్యేకింపబడాలి. 5వది చూడండి, 26 వచనం. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయన హెచ్చింపబడినవాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పారు, ఆయనేమో శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు, అన్ని నామముల కంటే పై నామమునకు హెచ్చించబడ్డాడు. మరి సంఘం ఎలాగ ఉండాలి? చదవండి, 5వ అధ్యాయం 27వ వచనం. మహిమగల సంఘము. చూశారండి? హెచ్చింపబడినవాడు, హెచ్చింపబడిన సంఘం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన మహిమ కలిగినటువంటి వాడు. సంఘము కూడా మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. మహిమ ఎక్కడ ఉంది? దేవుని వెలుగు మహిమ, సూర్యుని వెలుగు ఎండ, చంద్రుని వెలుగు వెన్నెల, దేవుని వెలుగు మహిమ. చూసారా? కాబట్టి ప్రభువు మహిమతో వెలిగిపోతున్నారు, హెచ్చింపబడినవాడు. మరి సంఘం ఎలాగా ఉండాలి? మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. అందరికంటే, లోకములో ఉన్నవారి అందరికంటే నీవు హెచ్చైన వాడవుగా ఉండాలి, తక్కువ వాడుగా ఉండకూడదు ఎక్కడా కూడా. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డకు తగినట్టుగానే ఉండాలి. రాజుగారి కొడుకు ఎలాగ ఉండాలి? రాజులాగానే ఉండాలి, యువరాజు. అంతేగాని నీచుడుగా ఉండకూడదు. అందరూ హేళన చేసేటట్టు, అందరూ నిందించేటట్టు, అందరూ అవమానపరిచేటట్లు, పరలోకము తృణీకరించేటట్లు ఉండకూడదు. అది అపాయకరం, భయంకరం. అందుకోసమే మట్టి మహిమగా మార్చబడాలి. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనములో అన్నారు, మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి అయిన మహిమ పోలిక మనము ధరించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పరలోకం అంతా మహిమే. ఆ మహిమలోనికి మనం వెళ్ళాలి అంటే మనము మహిమను సంపాదించుకోవాల్సిందే. 21 ప్రకటన గ్రంథంలో చెబుతున్నారు, భూరాజులు తమ మహిమను ఆ పట్టణములోనికి తెచ్చెదరు. నువ్వు మట్టిని తీసుకెళ్ళలేవు పరిశుద్ధ పట్టణములోనికి, మహిమను తీసుకెళ్ళగలవు. మరి నీవు మట్టి బతికితే మట్టిలో కలిసిపోతుంది శరీరం, నీ ఆత్మ కూడా పాతాళమునకు వెళ్ళిపోద్ది, అంతేగాని మహిమలోనికి వెళ్ళదు.
కాబట్టి మనం మహిమగా జీవించాలి కానీ మహిమ లేని విధముగా మనము జీవించకూడదు. కాబట్టి హెచ్చింపబడినవారు, మనం కూడా హెచ్చింపబడినవారు. అందుకోసమే సంఘము కూడా ఎలాంటిది? హెచ్చింపబడినది. ఎంతవరకు హెచ్చింపడాలి? మనం పరలోకములోనికి వెళ్ళి ఆయనతో కూర్చున్నంత వరకు హెచ్చింపబడాలి. మరి హెచ్చింపబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? బైబిల్ లేఖనం. హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి, అంతే. స్తోత్రం. తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. తగ్గింపు జీవితం అంటే అర్థం ఏంటి? లోబడే జీవితం, విధేయత కలిగిన జీవితం, వినయము కలిగిన జీవితం, దేవుడు చెప్పినట్లు చేసే జీవితం, దేవుడికి లోబడే జీవితం, సంఘానికి లోబడే జీవితం, సంఘ నియమానికి, సంఘ క్రమానికి లోబడే జీవితం. ఇదే తగ్గించుకోవటం. దేవుడు చెబితే చేస్తానా నేను? సంఘం చెబితే చేస్తానా? సంఘ నిర్ణయం నా ఇష్టం. ఇదే జీవితం మట్టి పాలయ్యే జీవితం, పాతాళము పాలయ్యే, అగ్నిగుండం పాలయ్యే జీవితం వద్దు. మనకి జీవితాలు వద్దు. ప్రేమైనటువంటి వారులరా, కాబట్టి మహిమ గల సంఘము, క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలమో వచ్చేనో తెలుసోనా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలం పొందోనని తెలుసోనా, కిటుకో విడగొ కీడో నోడెంతో ఓ తెలుసోనా, కిటుకో విడగొట్టెదవో తెలుసోనా. ఎలాగ ఉంది మన బ్రతుకు? ఇలాగే ఉందా? లేకపోతే మనమే కిటుకు విడగొట్టలేక, కీడును ఓడించలేక, క్రీస్తును మహిమపరచలేక, క్రీస్తుకు అవమానంగా మేలుకు బదులు కీడు సంపాదించుకునే విధంగా మన జీవితాలు సాగుతున్నాయి. ఎలాగ ఉంది మన బ్రతుకు? ప్రేమైనటువంటి వారులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. ఎవరి కాళ్ళే మోసం చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. దిద్దుకోరు జీవితాలు, ఎవరినాళ్ళు మోసం చేసుకోవటం. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి 5 కళలు ఈ వాక్య భాగాల్లో మనం చూసాం. 6వది చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులను మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చూడండి, ప్రభువు సంపూర్ణుడు, మనం కూడా సంపూర్ణుల మగు వరకు. పౌలు గారు తెలియజేస్తున్నారు ఎఫెసీ సంఘానికి చెబుతూ. ఆయన ఏమంటున్నారు అంటే, మనం అందరము కూడా దేవుని కుమారుని జ్ఞాన విషయములో ఏకత్వము పొంది. చూసారా? ప్రభువుతో ఏమవ్వాలి? మనం ఏకమవ్వాలి, వేరుగా ఉండకూడదు. ప్రభువుకు నచ్చిందే మనకు నచ్చాలా, ప్రభువుకి ఏది ఇష్టమో మనకదే ఇష్టమవ్వాలా. ప్రభు ఎలాగ ప్రేమించారో అదే ప్రేమ మనము కలిగి ఉండాలా. ప్రభువుకి ఏది ఇష్టమో మనకు అదే ఇష్టం. అదే ప్రభువుతో మనము ఏమైపోవాలి చెప్పండి? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. చూసారా? ఎలా కావాలంట? మనం కూడా సంపూర్ణులు. ఎలాంటి సంపూర్ణత అంట? అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. చూసారా ఎంత ప్రాక్టీస్ చేయాలో? సంఘంలో ఎంత ప్రాక్టీస్ చేయాలి? ప్రభువుతో సమానమైన సంపూర్ణత కలిగే వరకు, ఆయన గురించి, ఆయన కళను గురించి, ఆయన సంపూర్ణతను గురించి, పరిపూర్ణతను గురించి ధ్యానించి
మనం కూడా ఆ స్థితిలోనికి వచ్చే వరకు ఆయనతో ఏకమై సహవాసము చేసి ఆత్మ ద్వారా సంధించబడి ఆయన సంపూర్ణుడైన ప్రకారం మనము సంపూర్ణుల మగు వరకు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇక్కడ ఉన్నాడు లోకంలో 33 సంవత్సరాలు, లోకాన్ని అంటించుకోవాలా, పాపాన్ని అంటించుకోవాలా, ఆయన పరిశుద్ధతకు భిన్నమైనదేది ఆ స్థితిలోకి రావాలి, ఆ సంపూర్ణతలోనికి రావాలి. పాపం వచ్చి మీద పడినా కానీ దులిపేసేటువంటి పరిస్థితుల్లోకి రావాలి. మన మీదకి దండెత్తి వచ్చినటువంటి లోకమైనా సాతానైనా దురాశలైనా ఏదైనా ఓడిపోవాలి కానీ గెలవకూడదు మన మీద. ఆయన ముందు ఓడిపోయాయి అన్నీ కూడా. అది సంపూర్ణత. పౌలు గారు చెప్పినట్టు ఏవి లాభాలో అవి నాకు నష్టాలు. ఇది క్రీస్తు మనసు, క్రీస్తు ఏకత్వం, సంపూర్ణతలోనికి వెళ్ళే మార్గం. నాకేం కావాలి? శ్రమ కావాలి, క్రీస్తుతో ఏకమయ్యే పరిస్థితి కావాలి, క్రీస్తులాగా పునరుద్ధానమయ్యే పరిస్థితి కావాలి, క్రీస్తులాగా ఉండేటువంటి పరిస్థితి నాకు కావాలి. ఇది పౌలు గారి కోరిక. అలాంటి సంపూర్ణత మనకి కలగాలని దేవుడి ఏర్పాట్లన్నీ చేశాడు. సద్వినియోగపరుచుకో, పోగొట్టుకోబాకు. ఆ సంపూర్ణత నిన్ను పరలోకం చేర్చదు, నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్త. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సంపూర్ణుడు ఆయన, మనము సంపూర్ణులం. చివరిది 7వది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూసుకోనండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూశారండి ఎలాగ మారిపోవాలంట? మహిమాతోడా కాపేవేయో మహిమా కొరకు సేదాపార్చు మహిమా జీవోలనుగా మార్చి మహిమాలోకి చేర్చుకొనెను. చూసారా? అంతా మహిమే. అందుకోసమే మన దేహము మహిమ దేహముగా మారాలి. దేన శరీరము మహిమ గల శరీరముగా. ఏ మహిమ గల శరీరముగా? ప్రభువుకు సమమైనటువంటి మహిమ గల శరీరముగా. ఎలా మారిపోవాలి మన దేహాలు? పవిత్రమైనటువంటి దేహముగా, మహిమ కలిగినటువంటి దేహముగా. ఎలీషా దేహం మహిమగల దేహం అయిపోయింది. ఆయన చనిపోయారు, సమాధిలో పెట్టారు. యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సైనికుడు చనిపోయాడు, శత్రువులు వచ్చేస్తున్నారు. మరి సమాధి తవ్వి పెట్టేటప్పటికి ఆలస్యం అయిపోద్దని చెప్పి ఆ ఎలీషా సమాధిలో పడేశారు ఆ శవాన్ని తీసుకెళ్ళి. ఎలీషా దేహం ఎముకలు తగలగానే ఈ సచ్చిన శవం ఏమైపోయింది చెప్పండి? బ్రతికెను. మహిమ దేహం, మహిమ దేహం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుండి తెలియజేశారు పౌలు గారు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. క్షయత అక్షయతను, మర్త్యత అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అప్పుడు విజయమందు మరణము మింగివేయబడి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా, నీ ముల్లెక్కడా? చూసారా? అంటే అర్థమేంటి? మరణము లేని దేహము, మరణమును జయించిన దేహం. ఏ దేహం ఇది? పాపమును జయించిన దేహం. పాపం ఎక్కడుంటే అక్కడ మరణం ఉంటుంది. అందుకే పాప కళ్ళ మానండి, పాపం జోలికి వెళ్ళకండి, పాపమును దూరముగా ఉంచండి. మహిమ దేహము ధరించుకుంటారు. అంతే. నీలో పాపం జరిగినంత కాలం నీ దేహం మరణానికి లోనయ్యే ఉంటుంది, నరకానికి.
పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టేస్తావో నరకమనేటువంటి మరణం నీకు దూరంగా ఉంటుంది. నీవు మహిమ దేహ దారుడవైపోతావు. అక్షయ దేహము దాల్చితివేవో ఆనందమందోమి లక్షల కొలది శ్రమలో వాచిన లక్ష్యము పెట్టకమే. నీవు లక్ష్యము పెట్టకమే. సాధ్వి అక్షయ దేహం. భక్తులందరూ కూడా అక్షయ దేహాన్ని ధరించుకున్నారు. మరణాన్ని లెక్క చేయలేదు, లోకాన్ని లెక్క చేయలేదు, దేన్ని లెక్క చేయలేవారు. ఉంటే ఇక్కడ ఉంటాం, లేదా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, అంతే. వారు మహిమ దేహమును కోరుకున్నారు కానీ మట్టి దేహమును కోరుకోలేదు. ఇప్పుడు మన మట్టి దేహమును ఎంత భద్రపరుచుకుంటున్నామంటే ఆరోగ్యం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నామండి. ఆరోగ్యం కోసం ఎక్సర్సైజులు, వాకింగులు, అలాగే ఏ ఆహారం తీసుకోవాలి అన్వేషణ చేసి 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 జాగ్రత్తలు ఎన్ని పాటిస్తున్నాము. మరి మహిమ దేహం గురించి ఏం పాటిస్తున్నావు? మహిమ దేహం ధరించుకోవాలనే సంగతి అసలు అర్థమయ్యిందా? మరి ఆ మహిమ దేహం ధరించుకోవాలంటే నేనేం చేయాలి? ఎప్పుడైనా ఆలోచించామా? ఆత్మీయ ఎక్సర్సైజ్ చేస్తున్నామా? వాక్య ధ్యానం చేస్తున్నామా? సన్నిధి సహవాసం చేస్తున్నామా? మహిమ దేహమునకు అవసరమైన పనులు చేస్తున్నామా? ఈ మట్టి దేహంతోనే ఈ మట్టి దేహాన్ని కాపాడుకొని సావకుండా నేను సావకూడదు. నువ్వు ఎంత ఆపినా నువ్వు సావకుండా ఉండగలవా? ఈ సత్య శరీరాని కోసం ఎంత జాగ్రత్తలు ఎందుకు నీకు? అంటే జాగ్రత్త పడొద్దని నేను చెప్పటల్లా, ఓవర్. మరి మహిమ దేహం సంగతి ఏంటి? మహిమ దేహ సంగతిని గురించి ఆలోచించకుండా మట్టి దేహమును గురించే అన్ని జాగ్రత్తలు తీసుకునే మనము ఎవరమో? జ్ఞానులమా అజ్ఞానులమా? మరే పరిస్థితి ఏంటి? యుగాల పరిస్థితి. నువ్వు ఎంత కాపాడుకున్నా మట్టి దేహాన్ని నశించకుండా ఆపలేం. అందరికీ తెలిసిన విషయం ఇది. మహిమ దేహము లేకుండా మహిమలోకములోనికి వెళ్ళలేం. మహిమ కలిగినటువంటి ప్రభువు పక్కన కూర్చోలేం. మరి మహిమ దేహం సంగతి ఏంటి? ఏం చేయాలా ఆలోచించావా? ప్రభువే నిన్ను మహిమ దేహములోనికి మార్చాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుంటేనే కదా, ఆయన సహవాసంలో కూర్చుంటేనే కదా, ఆయన శరీరమైనటువంటి సంఘముతో ఏకీభవిస్తేనే కదా సంఘాన్ని శుద్ధి చేసే ప్రభువు. ఆ సంఘములో నువ్వుంటే నువ్వు శుద్ధుడు అవుతావు. సంఘముతో ఉండకపోతే నీకు శుద్ధి ఎట్ట జరుగుద్ది? మహిమ దేహం ఎలాగ తయారవుతుంది నీకు? అమాస్కే పున్నానికి కనపడితే సరిపోయిందా? ప్రేమైనటువంటి వారు కాబట్టి మహిమగల శరీరముగా, ఆయన మహిమగల శరీరమునకు సమమైన శరీరముగా అంత దాకా వెళ్ళాలి కథ. మరి అసలు శరీరంతో ఏకభావమే లేదు. ఇంకా అక్కడి దాకా ఎక్కడికి వెళ్తాం? ఒకటయ్యే పరిస్థితి, ఏకమయ్యే పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, 7 కళలు దేవుని ధనస్సు కలిగిన 7 కళలు, 7 రంగులు పువ్వులు అద్దుకున్నట్టు ప్రభువులో ఉన్న 7 కళలు మనం అద్దుకున్నప్పుడే మనమేమవుతాం? ఆయన సారూప్యములోనికి మార్చబడతాం. అలాగ మార్చబడితేనే పరలోక రాజ్యమునకు అర్హులమవుతాం.
ఆయనతో ఉండటానికి మనకు అర్హత కలిగి ఉంటుంది. లేకపోతే ఎలా కలుగుద్ది? కాబట్టి అద్దుకొనుట, ఒకటి దిద్దుకోవాలి, రెండవది ఆయన రూపాన్ని అద్దుకోవాలి. ప్రయాసపడాలి, తప్పదు. కమ్మరి చేతిలో ఇనుము వలి, వడ్రంగి చేతిలో కలపవలి, కొమ్మరి చేతిలో మట్టి వలి, కంసాలి చేతిలో బంగారము వలి, శిల్పి చేతిలో రాతి వలి. దేవుని వాక్యం, దేవుని సంఘం, పరిశుద్ధాత్మ వశములో మనము ఉండి ఒక రాయి లాంటి మన బ్రతుకులు ఒక సుందరమైనటువంటి శిల్పఖండముగా మారిపోవాలి. మరి శిల్పాలు చిక్కారు, మన శిల్పులు ఎంత అందంగా ఉన్నాయి, అక్కడక్కడ మనం చూస్తాం. మరి మోగ కర్రను తీసుకున్నటువంటి వడ్రంగి ఎంత సుందరమైనటువంటి రూపములు కలిగిన వస్తువుల్ని, బీరువాలని, అలమరల్ని, ఆటిల్ని, ఈటిల్ని, ఎంత సుందరమైన వస్తువుల్ని చేస్తున్నారు. అలాగే బంగారం, ముడి బంగారం ఎంత అందమైన ఆభరణాలుగా తయారు చేస్తున్నారు. మరి దేవుని చేతిలో, ఆత్మ చేతిలో, సంఘ సహవాసములో, వాక్యపు వెలుగులో మన జీవితాలు దిద్దబడి క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడి ఆయనకు తగిన వారంగా సిద్ధపడాలి. అందుకే పౌలు గారు గలతీ 4:19 అన్నారు, క్రీస్తు సారూప్యం మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. కాబట్టి ఆయన సన్నిధిలో సహవాసములో ప్రభు కలలు అద్దుకుందాం, ఆయనలాగా తయారవుదాం, పరలోకములో ఆయన జతగా కూర్చుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయును గాక. ఆమేన్. మరణాత.